మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రధాన నర్సయ్య చెప్పినట్టు అందరికి భోజనాలు ఉన్నాయి. ఇకపోతే ఇప్పటిదాకా నర్సయ్య చెప్పినట్టు అమెరికా నుంచి అమ్మాయి వచ్చి నేను 4 సంవత్సరాల తర్వాత వచ్చిన అప్పటి భీమ్గల్కి ఇప్పటి భీమ్గల్కు చాలా మార్పు కనిపించింది అన్న మాట మాట్లాడేది. అది ఒక్క మాట చాలు మన ప్రభుత్వం ఏం చేసింది భీమ్గల్కు అన్న విషయం అని చెప్పి మనం చేస్తాం. చాలా మంది ఫోన్లు చేస్తూ ఉంటారు. మస్కట్ దుబాయ్ పోయి 3-4 ఏళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు ఫోన్ చేసి అన్న భీమ్గల్ ఎంత గొప్ప చేసినాం మంచిగా చేసినాం అంటే, అట్లా భీమ్గల్ని మనసు పెట్టి ప్రేమతో ప్రతిజ్ఞ చేసుకొని 5వ వార్డులో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వచ్చేసినటువంటి భీమ్గల్ మాజీ సర్పంచ్ గౌరవనీయులు శోభా భూపతిరావు గారికి, అట్లనే అమెరికా నుండి వచ్చిన వాళ్ళ అమ్మాయికి, భీమ్గల్ మండల పార్టీ అధ్యక్షులు దొన్కర్ నర్సయ్య గారికి, ఈ ఎన్నికల్లో మీ అందరి ఆశీర్వాదం కోసం మీ దీవెనల కోసం ఇవాళ మీ ముందు నిలబడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, కేసీఆర్ బలపరిచిన అభ్యర్థి, నేను బలపరిచిన అభ్యర్థి వదిలే లావణ్య గారికి, అట్లాగే గత 5 సంవత్సరాలుగా మీ నోట్లో నాలుకలాగా మీ ఇంటి బిడ్డగా మంచిలో చెడులో అన్నిట్లో మీతో పాటు పాలు పంచుకున్నటువంటి మాజీ కౌన్సిలర్ బొదిరి నర్సయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి కర్ణె సంఘం పెద్ద మనుషులకు, బొదిరె సంఘం పెద్ద మనుషులకు, ముదిరా సంఘం పెద్ద మనుషులకు, గంగారప్ సంఘ పెద్ద మనుషులకు, నీలం సంఘ పెద్ద మనుషులకు, గౌడ సంఘం పెద్ద మనుషులకు, బేల్దార్ సంఘం పెద్ద మనుషులకు, అయ్యవార్లకు, వైష్ణవులకు, వైశ్యులకు, ముస్లిం సోదరులకు, అందరికీ, అన్ని కుల సంఘాలకు, బెస్తవారికి, అన్ని కుల సంఘాలకు, అందరికంటే ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి నా ప్రతి ఒక్క అక్క చెల్లె తల్లి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. మన ప్రభుత్వం ఉన్నప్పుడు తరచుగా కలిసేది, మనం ఏదో ఒక కార్యక్రమంలో కలుసుకునేది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితులు కూడా మారిపోయినాయి. మీ దయతోటి నేను ఎమ్మెల్యేగా గెలిచినా ప్రభుత్వం మారింది కాబట్టి కొద్దిగా నన్ను పట్టించుకుంటూ తక్కువనే చేసారు వీళ్ళు. సరే అయినా పర్లేదు, సరే ఇక ఎట్లా ఉంటే అట్లా. మీరు కాదు, వేలల్లో లక్షలలో ఖర్చు అవుతున్నాయి కదా. ఎందుకు భీమ్గల్లోనే ఒక పెద్ద ఆసుపత్రి కట్టిద్దాం, పైసలు ఖర్చు కాకుండా చేద్దాం
అంటే నాకు అదొక పిచ్చి అయిపోయింది. భీమ్గల్ అంటే ఏదైనా భీమ్గల్ చేయాలన్నట్టు 40 కోట్ల రూపాయలు మంజూరు చేయించిన. 40 కోట్లు మంజూరు చేయించి ఆసుపత్రి కట్టుడు మొదలుపెట్టిన. సబ్స్టేషన్ వెనకాల, ఆ వేల్పూర్ రోడ్ సబ్స్టేషన్ ఉంటుంది కదా, దాని వెనకాల అదేం గుడి, చొక్కాయ గుడి పక్కకు మొత్తం కట్టినాం. 80-90% అయిపోయింది కట్టుడు. ఈ బండలు వేసుడు ఉన్నది అంతే. ఈ ప్రభుత్వం మారింది కదా, 2 ఏళ్ళ ఎట్లున్నదో గట్టనే ఉన్నది అంతే. ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే. కొద్దిగా పని చేస్తే ఆసుపత్రి మొదలైపో. మనందరి తిప్పలు తప్పు. మన నిజామాబాద్ ఆర్మూర్ ఇప్పుడు సంవత్సరాన్నర నుంచి 3 నెలలు అయిపోయే పని. సంవత్సరాన్నర నుంచి ఇప్పుడు ఆసుపత్రులలో ఖర్చు పెట్టిన వాళ్ళ పైసలు మిగులు. 30 మంది డాక్టర్లు ఉన్నట్టు ఉంటారు దాంట్లో. అంత పెద్ద హాస్పిటల్ అది. 30 మంది డాక్టర్లను కూడా నేను మంజూరు చేయించిన. ఇది కట్టుడు కాక వాళ్ళు ఇప్పుడు ఆర్మూర్లో నిజామాబాద్ దవాఖానలో పనిచేస్తున్నారు. మన భీమ్గల్కు మంజూరైన డాక్టర్లు జీతం భీమ్గల్ ఆసుపత్రి పేరు మీద తీసుకున్నాడు. పనిచేసుడేమో వేరే తట. ఇల్లు కట్టక కావాలంటే మీ పిల్లలను మీ భర్తను ఎవరినో పంపిరు చూసిరమ్మను. ఆ ఫోటో ఉన్నది వచ్చిందా? అట్లా చేసిర్రా ఆసుపత్రి పని. ఇంకోటి నేను ఒకటి మంచిగా మార్కెట్ కట్టిద్దాం. రోడ్ల మీద కూరగాయలు అమ్ముడు, రోడ్ల మీద జిమ్మలు అమ్ముడు, రోడ్ల మీద ఇట్లా మంచిగా ఉండదు. అంతా ఆరోగ్యం మంచిది కాదు అది. రోడ్ల మీద కూడా ట్రాఫిక్ ఇబ్బంది అవుతున్నది. ఇక కనిపిస్తున్నదా? ఇది కట్టించిన ఆసుపత్రి. రంగులు కూడా వేసినాం. ఎట్లున్నదో గట్టనే ఉన్నది ఇప్పుడు 2 ఏళ్ల నుంచి. దీంట్లో ఇట్లా బెడ్లు, ఎక్స్రే మిషన్లు, ఆపరేషన్ థియేటర్లు వచ్చిన మిషన్లు అవి తెప్పించి అవి విడత అయిపోయాయి. ఇంకా కొద్దిగా పనులు చిన్న చిన్న బండలేసుడు కసుడు పనులు ఉన్నాయి, అట్లనే ఆపేసి అయిపోయాయి. ఇంత పెద్ద ఆసుపత్రి 40 కోట్లు నేను మంజూరు చేపిస్తే దాన్ని ఎటు కాకుండా ఆపిర్రు అయిపోయింది. అట్లనే మార్కెట్ మంచిగా ప్లాట్ఫామ్లు కట్టి మంచిగా హైదరాబాద్ అమెరికాలో ఎట్లుంటుందో అట్లా మార్కెట్ కడదామని చెప్పి 6 కోట్లు మంజూరు చేసి పాత తహసీల్ ఆఫీస్ దగ్గర మార్కెట్ కడితే 70%, 80% కట్టినాం. ఇక పాపం ఈయననే కట్టిండు. వీనికి పైసలు రావాలి ఇప్పుడు. పాపం వీనికి పైసలు ఇయ్యరు, అది ముందటు పోనీయరు. కావలసుకొని సతాయించాలి. అటు పైసలు ఇస్తే పని అయిపోతుండే, మార్కెట్ వినియోగంలోకి వస్తుండే. 6 కోట్ల రూపాయలతో కడితే 4-5 కోట్ల పని అయిపోయింది. దాన్ని 2 ఏళ్ళ నుంచి అట్లే పాడుపడేసి అయిపోయింది. ఇంకోళ్ళు ఉంటే పోయి చూసిరండి అది కూడా. దాని తర్వాత ఇంకా ఏమున్నాయి అట్లా ఆలోచన చేసినాం. మీ వెనుకకు బైపాస్ రోడ్ ఒకటి వేసినాం. బైపాస్ రోడ్ వేస్తే ఇటు పోవటానికి అల్కా ఉంటుంది, ఆ ఊర్లోకి వెళ్ళి తిరిగిపోవడం కష్టమవుతుందని ఒకటి. ఈ ఊరు వెనకాల సైడ్ బైపాస్ రోడ్ వస్తే ఇక్కడున్న భూముల విలువలు పెరుగుతాయి అందరికీ అని మనోళ్ళు చెప్పారు. అందరు చెప్తే అది ఎవరు కూడా ఆలోచన చేయలే. వెనకాల బైపాస్ రోడ్, డాంబర్ రోడ్ వేస్తే ఇప్పుడు అటు దిక్కున్న భూముల విలువలన్నీ పెరిగినాయి. ఇది వాస్తవమా కాదో ఒకసారి ఆలోచన చెయ్యరు. అంటే ఏది కూడా ఏదో అట్లా కాదు, మనసు పెట్టి ఏది భీమ్గల్ ప్రజలకు ఏది లాభం అవుతుంది అట్లా ఆలోచన చేసి ఒక ఇంటిని సగదిద్దినట్టు అట్లా సగదిద్దుకుంటా పోయినాం. ఇప్పుడు బాధ వేస్తుంది. భీమ్గల్ బైపాస్ రోడ్ చూస్తే గింత బొందలు పడ్డాయి. నేను 2 ఏళ్ల క్రితమే దాన్ని డాంబర్ రోడ్ అని మంజూరు చేసిన. ఇప్పటికి మొదలు పెట్టారు. నేనున్నప్పుడే మంజూరు చేసిన, ఆపేసారు, మొదలు పెట్టారు. అంటే కొబ్బరికాయ కూడా కొట్టిన దాన్ని, బహుశా కొట్టినా కదా. కొబ్బరికాయ కూడా కొట్టినా. ఎలక్షన్లు వచ్చినాయి. సరే ఎలక్షన్లు వచ్చినాక మనమే ఉంటాం కదా, చేపిద్దాం కదా అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు కేసీఆర్ గవర్నమెంట్ దిగిపోయి ఈ దరిద్ర పోళ్ళు వచ్చి ఎక్కడిదక్కడ ఆగైపోయి. ఇట్లా ఇంకా నేను అడిగిన మనోళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇంకా చేసేటి, మిగులున్నాయి ఏమున్నాయని చెప్తే మొత్తం లెక్కలేసి సార్ ఇంకొక 10 కోట్ల రూపాయలు అయితే మొత్తం భీమ్గల్ అంతా జీరో అయిపోతుంది సార్. నువ్వు అనుకున్నట్టు ఎక్కడ కూడా చూపి అన్న. ఇది కూడా ఇది నేను ఉన్నప్పుడే 10 కోట్లు మంజూరు చేసిన ఆర్డర్ కాపీ ఇది. 10 కోట్ల రూపాయలు ఏ వార్డులో ఎంత ఖర్చు పెట్టాలా అని లెక్కలేసి
కలెక్టర్కు వర్క్ ఆర్డర్ రిలీజ్ పంపించిన ఆర్డర్ కాపీ ఇది. 6, 9, 12 ఈ వార్డులలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి 2 కోట్ల రూపాయలు మంజూరైంది. ఎప్పుడు నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడే. తరువాత వీళ్ళు ఏం చేసిర్రు, ఇక పని గవర్నమెంట్ పోయింది, కానీ నేను ఎమ్మెల్యే అయినా మీ దయతోటి. ఎమ్మెల్యే అయినా కానీ ఏమైందా, ఆల్రెడీ మంజూరైన పనులు చేయొచ్చు కదా, తొందరగా టెండర్లు పిలవండి చేయండి అంటే ఇగో చేస్తాం సార్ అని సంవత్సరం తర్వాత బట్టి ఒక కొత్త జీవో కాపీ ఒకటి ఇంకోటి జీవో తీసి దాని ప్రకారం పనులు చేస్తే నాకు పేరు వస్తుందేమో అని జీవో నంబర్ మార్చిరు. అంతే, పైసలు అవే పనులు అవే, వట్టి నంబర్ మార్చిరు. బస్ డిపో తెరిపివా అందరు నన్ను. సరే అని చెప్పి రాష్ట్రంలో ఏడ బంధువన్న బస్ డిపో తెరవలే. మన బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నాడు కదా, బాజిరెడ్డి గోవర్ధనే ఆర్టీసీ చైర్మన్ అయిండే. అరే మనవాడు అయింది కదా ఆర్టీసీ చైర్మన్ అయింది, తన దగ్గరకు పోయి నేను తనను మెప్పించి భీమగలే కదా అన్న, నీకు కూడా సంబంధాలు ఉన్నాయి కదా, దా ఒకసారి చూద్దురా బస్ డిపో ఎట్లున్నదని బస్ డిపో పాడుపడ్డ బస్ డిపోని చూపించి తనతో ₹1 కోటి మంజూరు చేసిండు. పాపం ₹1 కోటి దాన్ని మళ్ళీ మంచిగా వేయించి మొత్తం బస్ డిపోని 35 బస్సులు పెట్టించిండు. మంచిగా కంట్రోలరు, మంచిగా ఫస్ట్ క్లాస్ సిస్టమ్ అయింది. 35 బస్సులు భీమగల్ డిపో పేరు మీద పెట్టించినాం, నడిచినాయి. మన గవర్నమెంట్ పోయింది, అయిపోయి ఒకటి బస్సులు మాయం. ఇప్పుడు ఒక్క బస్సు లేదు, డిపోలో కంట్రోలర్ లేడు, అటెండర్ లేడు. మీకు ఫ్రీ చేసిర్రు, మాకు డబ్బులు చేసిర్రు. మీకు ఫ్రీ చేసిర్రు, మాకు పెంచిర్రు. ఇంట్లోకి వెళ్ళి మాత్రం గన్నే పైసలు పోతున్నాయి. కాబట్టి మళ్ళా బస్సులు తీసేసిర్రు, సగం బస్సులు. నేను మొన్న బస్ డిపో అట్లా ముందడికెళ్ళి పోతుంటే గేట్లు తెరుచున్నా ఏం కానీ లోపలికి పోతాడా నేను చూసి ఎంత బాధ అయిందంటే బస్సులు ఉండాల్సిన చోట బర్రెలు పడినాయి. నేను ఇప్పుడు ఇమీడియట్ ఫోన్ చేసి నర్సైతే ఏమైందిరా బస్సులు లేవా కనిపిస్తలేదు, ఏడన్నా బస్సులు మనం పోయినం అయిపోయింది, అప్పుడే పంపించేసారు బస్సులు. ముళ్ళముంట చదువుకొని వెళ్ళిపోయారు, బస్సులు లేవు ఏం లేవని బట్టి. అరే అంటే ఏంది మరి అన్ని ఏదైనా పెన్షన్ అందరికి ఒకే రకంగా చూసేయండి, ఎవరిని నేను తేడాలు చేయలేదు, తేడా పెట్టలేదు. కాబట్టి దయచేసి అందరూ ఆలోచన చేయాలి అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, తప్పకుండా రేపు జరగబోయే ఎలక్షన్లో 11వ తారీఖు నాడు కారు గుర్తు కోటేసి మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ని గెలిపించి భీమగల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ ఉంటే నేను ఎమ్మెల్యేగా ఇక్కడ నిలబడి పనులు చేపిస్తా అని చెప్పి మీ అందరికీ మరొకసారి పేరున మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే లేదు. అట్లనే బీజేపీ కూడా ఆయన బీజేపీకి కొన్ని ఓట్లు వేసి ఆయన ఓట్లు పాడు చేసుకోకుండా అన్ని కలిపి కారుకేయ్యారు దయచేసి. అట్లయితేనే రేవంత్ రెడ్డికి భయం పుడుతుంది. మళ్ళీ ఆయనతో పిట్టిపోతే రేవంత్ రెడ్డికి భయం పుట్టదు. రేవంత్ రెడ్డికి భయం పుడితేనే మనకు వచ్చేటి వస్తాయి, లేకపోతే రావు. ఇది జాగ్రత్తగా ఆలోచన చేయండి. మీ అందరికి నేను చేతులెత్తి నమస్కారం చేసి మనం చేస్తా ఉన్నా. ఇక హిందువులు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, అన్ని రకాల వర్గాలు ఉన్నారు. అన్ని వర్గాల వారిని కేసీఆర్ కడుపులో పెట్టుకొని కాపాడండి. కులం మతం ఏం భేదం లేకుండా. जो 11 तारीख को वोटिंग को जाते हैं ना, जब देखो कार गुट को, कार निशान को वोट डालना, कांग्रेस को हराना. तो मैं भी क्या है, मैं काम करके पूछ रहा हूं ना वोट. मैं ये सारे काम करके ही पूछ रहा हूं ना वोट. मैं मेरे को हक है ना वोट पूछने का, हक है नहीं. నాకు ఓటు అడిగే ధర్మం ఉన్నది కదా. నేను పని చేసినా, నీళ్లు తెచ్చినోని కదా, మీకు మంచి నీళ్లు తెచ్చినోని కదా, 4 రోడ్లు 4 మోరీలు కట్టినోని కదా, నాకు ఓటు అడిగే హక్కు ఉన్నది కదా. ఇంకో విషయం చెప్తున్నా, ఇంతకుముందు సీఎంఆర్ఎఫ్ అని మీకు హాస్పిటల్లో పైసలు ఖర్చు అయితే నా దగ్గరకు వద్దురు, బిల్స్ తీసుకొని వస్తే నేను ముఖ్యమంత్రికి పంపించి మీకు ₹1,00,000 బిల్ అయితే ఖర్చు అయితే 40,000, 50,000, 60,000 ఇప్పిద్దును. మీ దాంట్లో కూడా కొందరికి ఇప్పించుంటా. ఇప్పుడు తీసేసిండ సీఎంఆర్ఎఫ్ లేదు. ఇప్పుడు లేదు సీఎంఆర్ఎఫ్. మీకు హాస్పిటల్ ఖర్చు అయితే మీకు పైసలు రావు. కేసీఆర్ ఉన్నప్పుడు వస్తుండే.
ఇట్లా పేదవాళ్ళవి గరీబులు అన్ని తీసి పడేస్తున్నాడు. అందుకే ఒకసారి మనకి మనం తొడపాశం పెట్టాలి. వాడే ఉంటాడు ముఖ్యమంత్రి ఉండని. ఒకసారి ఇప్పుడు తొడపాశం పెడితే భయంతో మనకు చేయవలసినవి చేస్తాడు. సీఎంఆర్ఎఫ్ వస్తుంది, కేసీఆర్ కిట్ వస్తుంది, 2500 వస్తుంది, 4000 పెన్షన్ వస్తుంది. వీళ్ళు వచ్చి ఏం చెప్తారంటే మేము 3 ఏళ్ళు మేమే ఉంటాం కదా, మేమే చేస్తామంటారు. మరి ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, మరి ఇప్పుడు ఎందుకు వేయలే 2 ఏళ్ళ నుంచి? అవునా కాదా? చేసేది ఉంటే 2 ఏళ్ళ నుంచే చేయాలి కదా. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ తక్కువ పోయిందంటే అయిపోయిగా మళ్ళీ 3 ఏళ్ళ దాకా దొరకరు మనకు. కాబట్టి నేను చెప్పింది అర్థం చేసుకోండి. నేను మీ మంచిగా చెప్తున్నా, మీకోసమే. మనకు వాళ్ళు ఇచ్చిన హామీలు, వాళ్ళు ఇచ్చిన మాటలు నెరవేరాలంటే 2500 రావాలంటే, 4000 పెన్షన్ రావాలంటే, తులం బంగారం రావాలంటే, వాళ్ళు చెప్పినవి చెయ్యాలంటే ఒక్కసారి కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఓడగొట్టి రేవంత్ రెడ్డికి భయం పెట్టండి. అయినా చేయలేదు అనుకో, ఇక అప్పుడు పెద్ద ఎలక్షన్లో 3 ఏళ్ళ తర్వాత మొత్తంకే పొంద పెడదాం, అది వేరే విషయం. ఇప్పుడైతే ఒక ఛాన్స్ ఇద్దాం. తెలిసేది మనం మళ్ళా చేతి గుర్తుగా ఓటేస్తాయని అనుకుంటాడు. మంచిగానే ఉన్నారు, అంతా పబ్లిక్ నాతోటే ఉన్నారు అనుకుంటాడు. అనుకొని ఏమి ఇయ్యడు. కాబట్టి ఈ విషయం జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పి మీ అందరు నేను కోరుతా ఉన్నా. ఆగం కావద్దు దయచేసి. ఇక్కడ బీజేపీ పార్టీ ఆయన కూడా నిలబడ్డాడు, ఈ కాంగ్రెస్ పార్టీ ఆయన కూడా నేను లోకల్ అని చెప్పిండట. లోకలే ఉండొచ్చు, నేను పాపం కాదనను. ఇక భీమగల లోకల్ ఏంది, నా లోకల్ ఏంది, ఒకటే ఊరు. అయినా సరే నవీను వాళ్ళ మామిచ్చిన ఇల్లు, ఆ ప్లాట్ పిల్లర్లు కట్టిండట. ఈయన్నే ఉంటాడు స్లాబ్ వేసుకొని. మీరు ఉండకపోతే నన్ను అడుగురు. మీరు నన్ను ఇల్లు కట్టుకొని నవీన్ ఇక్కడనే ఉంటాడు. మీ దయతోటి, మీ ఆశీర్వాదంతో మీరు కౌన్సిలర్ గెలిపేది, ఈయన్నే ఇల్లు కట్టుకొని ఉంటాడు. మీ అందరికి నేను మాట ఇస్తా ఉన్నా.